హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం గతంలో కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. ప్రధానమంత్రి మోదీ గారైతే ఉజ్వల యోజన అనేటటువంటి పథకంలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఫ్రీ గ్యాస్ సిలిండర్తో పాటుగా స్టవ్ని కూడా అందించడం అయితే జరుగుతుంది. కొత్తగా 25 లక్షల యూనిట్లను అయితే ఇవ్వాలి అని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది. దానికోసం అప్లికేషన్స్ చేసుకోండి అని చెప్పేసి కూడా నేనైతే గతంలో వీడియోస్ పెట్టడం జరిగింది. అప్పుడు అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అప్రూవల్ అయితే జరిగింది. వారికి గ్యాస్ సిలిండర్, స్టవ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ ఎవరైతే చేసుకోలేదో, చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన మిత్రులు కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. అసలు మా పక్కన ఉన్నటువంటి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క పథకం గురించి చెప్పినట్టయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అసలు ఈ వీడియో రియలా ఫేకా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. ఇంకొంతమంది మేము ఇప్పటికే అప్లికేషన్ అయితే చేసుకున్నాము, సో మాకు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. ఇంకొంతమంది మేము డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలి అప్లికేషన్ చేసుకునేటప్పుడు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో వీటన్నింటికి సమాధానాలు నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకైతే రావడం జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి గనక వెళ్ళినట్టయితే ఇక్కడ కామారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే 284 ఉజ్వల కనెక్షన్లు మంజూరు అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఆ చేసుకున్న వాటిలో అప్రూవల్ ఇవ్వడం అయితే జరిగింది. అర్హత కలిగినటువంటి, ఇక్కడ అర్హతలు ఏమీ లేదు. మీరు ఏదైతే రేషన్ కార్డు పెడతారో ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యుల ఎవరికి కూడా ఒక్కరికి కూడా ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అయితే ఉండకూడదు. అలా ఉండని వారందరికీ కూడా ఈ యొక్క కొత్త సిలిండర్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కామారెడ్డి జిల్లాకి సంబంధించి కలెక్టర్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. 284 కనెక్షన్లు అయితే మంజూరైనట్టుగా. సో దీనికి సంబంధించి చివరి తేదీ కూడా ఏమీ నిర్ణయించలేదు. ఇంకా అవకాశం అయితే ఉంది. అప్లికేషన్ చేసుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ సెంటర్కి వెళ్ళండి. కొంతమంది అప్లికేషన్స్ అయితే తీసుకోవడం లేదు, అదైతే వాస్తవమే. నేను కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. సో మంచిర్యాల జిల్లా వాసులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే మీరు జైపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మల్లికార్జున గ్యాస్ ఏజెన్సీ ఉంటుంది, అక్కడికి వెళ్ళినట్టయితే ఉజ్వల యోజనకి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు. ఈ అప్లికేషన్ అనేది మీరు ఉంటున్న ప్రదేశం నుండి 40 కిలోమీటర్ల పరిధిలో ఏ గ్యాస్ ఏజెన్సీ వద్దనైనా కూడా మీరైతే అప్లికేషన్ ఇవ్వవచ్చు. ఒకరు అప్లికేషన్ తీసుకోకపోతే ఇంకొక ఏజెన్సీ వద్దకు వెళ్ళి మీరైతే అప్లికేషన్ని ట్రై చేయండి. ఇక నెక్స్ట్ డౌట్, ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఎప్పుడు మనకు వస్తుంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని ప్రభుత్వం అయితే మీకు ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీల ద్వారా ఈ యొక్క యూనిట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి కాస్త సమయం అయితే పడుతుంది. 1 నుండి 2 నెలల సమయం అయితే పట్టడం జరుగుతుంది. ఇక చివరగా ఈ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ధ్రువపత్రాలు ఏమేమి ఉండాలి అని చెప్పేసి కూడా అడగడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ చేసుకోవడానికి మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డులో ఉన్నటువంటి పేర్లు ఎవరివైతే ఉంటాయో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు జిరాక్స్లనైతే పెట్టాల్సి ఉంటుంది. వాటితో పాటుగా మహిళ యొక్క బ్యాంక్ ఖాతా, వారి 2 ఫోటోలను కూడా జత చేసి సంబంధిత గ్యాస్ ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ విధమైనటువంటి ధృవపత్రాలతో మీరు అప్లికేషన్ చేసుకున్నట్టయితే మీకు ఈ యొక్క సిలిండర్ అనేది శాంక్షన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అప్లికేషన్ చేసుకొని వారు చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే కోరడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.